ప్రవస్తి ఇష్యూ అనేది కూడా మనం విన్నాము. సో మెయిన్గా ఒక రియాలిటీ షో, మరి ఆ అంటే ఆ షోకి సంబంధించి అయితే మనం ఎన్నో చూసాం. అంటే రీసెంట్ టైమ్స్లో బాలసుబ్రహ్మణ్యం గారు లేని సమయంలో ఇప్పుడైతే కంప్లీట్గా మారిపోయింది సినారియో. అలా లేదు. ఏంటంటే డ్రెస్సింగ్ వైజ్ కానీ అండ్ సాంగ్ సెలెక్షన్ వైజ్ కానీ ఇంకా చాలా ఆరోపణలు అనేది కూడా చేశారు. అందులో ఎంతవరకు నిజం ఉందని అనుకోవచ్చు? ఇప్పుడు తను అన్నది కదా, సాంగ్స్ చేంజ్ చేసేసారు, చేంజ్ చేసేసి ఎలిమినేట్ చేశారు. దట్ హ్యాపెన్ టు మీ ఓన్లీ డైరెక్ట్గా. ఓకే. అంటే తను చెప్పింది వాంటెడ్గా చేంజ్ చేశారు అని చెప్పి తను చెప్పిన దాంట్లో స్టేట్మెంట్లో తను చెప్పింది. బట్ నాకు జరిగినప్పుడు అయితే ఒక షోలో నేను విన్ అయిన షోలోనే, యాక్చువల్గా నేను విన్ అయిన షోలో నేను ఒక సాంగ్ చూస్ చేసుకున్నాను. నేను పాడుతుంటే ఒక 2 లైన్స్ పాడగానే నన్ను ఆపించేశారనమాట. అంటే ఆపేసి ఇంకా జడ్జెస్ ఈ సాంగ్ వద్దని అనుకుంటున్నారు, అంటే లిరిక్స్ వైజ్ ఇది కాకుండా ఇంకొంచెం వేరే బెటర్గా ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నారని చెప్పేసి అప్పటికప్పుడు నాకు సాంగ్ చేంజ్ అన్నారు.